అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ సమస్త లోకాలకు అమ్మవారే ఈశ్వరి, అధిష్టాన దేవత. అమ్మకు పైన అమ్మను మించిన శక్తి మరొకటి లేదు. తనకు తాను తప్ప తనపై మరొక ఈశ్వరుడు లేనిది నిరీశ్వర. తనపై పెత్తనం చేసేవారు లేనిది అని ఈ మంత్రార్థం. తానే అన్నీ అయినది అవ్వడం వల్ల అమ్మకు పై అధికారి ఇంకెవడుంటాడు? అందుకే ఆది శంకరుల వారు సౌందర్య లహరిలో శివుడు నీ శక్తిని పొందినప్పుడే లోకాలను సృష్టించడానికి సమర్థుడవుతున్నాడు. నీవతనితో లేకపోతే అనగా నీ శక్తి ఆయనకు తోడ్పడకపోతే కనీసం కదలడానికి కూడా సమర్థుడు కాడు అంటాడు. ఈశ్వరుడు అనే శబ్దానికి అధిపతి అని అర్థం. అమ్మవారి శక్తి ఉంటేనే ఈశ్వరుడు ఈశ్వరుడవుతాడు. ఆ శక్తి లేకపోతే ఈశ్వర శబ్దార్హుడు కాదు. ఎందుకంటే ఈశ్వరత్వం అమ్మవారి మూలశక్తి కాబట్టి. ఇంతెందుకు, హరిహర విరించులంతా ఆ తల్లి కాలి క్రింద ఉండే రవ్వంత ధూళిని తమ శిరస్సులపై ధరించి 3 పనులు చేస్తున్నారు. అనగా బ్రహ్మ సృష్టిని, విష్ణువు పోషణను, శివుడు లయాన్ని చేయగలుగుతున్నారంటే శ్రీమాత పాదరజోవేశ ప్రభావమే. మహాభారతం ఆది పర్వంలో త్రిమూర్తులు అనుత్తరాన్ని ఉపాసించి తమ పనులు చేస్తున్నారని ఉంది. ఋతస్యదాతారం అనుత్తరస్య విధిం విద్రుణం చతురస్వయానం. ఇట్టి శ్లోకాలలో ఆది పర్వంలో త్రిమూర్తుల కంటే అధికిరాలు అనగా సకల భువన బ్రహ్మాండాలకు ఈశ్వరి అమ్మవారేనని, ఆ అమ్మ గాయత్రి వంటి అనేక రూపాలలో ఉంటుందని, తనకు తాను తప్ప తనపై మరొక అధికారి లేనిదని ఉంది. ఇంతటి ఈశ్వర శక్తిని తనలో ఇముడ్చుకున్నది కాబట్టి నిరీశ్వరిగా అమ్మను వసిన్యాది వాగ్దేవతలు అభివర్ణించారు. పై అధికారుల వల్ల లేదా మనకు ఉద్యోగం ఇచ్చిన వారి వల్ల బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అద్భుత ఫలితం ఉంటుంది. హ్రీం అనే బీజాన్ని ఒక రాగి రేకు మీద లేదా కాగితం మీదో రాసి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఈ మంత్రాన్ని 41 రోజులు రోజు 108 సార్లు జపిస్తే మన పై అధికారులు మనకు వశమై మనల్ని అనుగ్రహిస్తారు, ఏడిపించరు. ఉద్యోగానికి ముప్పు ఉండదు. 90 రోజులు ఇలా పఠిస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. 63 రోజులు జపిస్తే పదోన్నతి లభిస్తుంది. భార్యాభర్తలు 41 రోజులు ఇలా జపిస్తే ఇక జీవిత తగాదాలు లేకుండా కలిసి ఉంటారు. మంత్రమేమిటో తెలుసుకుందాం. ఓం నిరీశ్వరాయై నమః. ఓం నిరీశ్వరాయై నమః. ఓం నిరీశ్వరాయై నమః. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిరీశ్వరాయై నమః అనే మంత్రాన్ని టైప్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.